మాకు ఈరోజు మరొకసారి గుర్తు చేసినందుకు స్తోత్రం. మా పాత్ర ఏంటి? యాజకునిగా, సేవకునిగా, కాపరిగా మా పని ఏంటి అనేది కూడా ఈ వాక్యం ద్వారా మాకు బోధించారయ్యా, నేర్పించారయ్యా. నీకు స్తోత్రం. విశ్వాసులుగా, సంఘముగా నీ బిడ్డలు ఎలా ఉండాలి, ఎటువంటి నిరీక్షణతో నీ బిడ్డలు బ్రతకాలో వాటన్నిటి విషయాలు వివరాలు మీరు చక్కగా మీరు బోధించినందుకు నీ స్తోత్రం. ఇవన్నీ నీ బిడ్డలు హృదయాల్లో స్థిరపరచుకోండి. మరి గొప్ప నిరీక్షణతో నీ బిడ్డ బ్రతుకులకు సహాయం చేయండి. రాత్రికి కూడా జరగబోయే సభను మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి ప్రభా. అనేకులను మీ సన్నిధికి నడిపించండి ప్రభా. మంచి బోధకుడుగా మీరు ఉండి అనేకులకు ఆశీర్వాదకరమైన మాటలు మీరు అందించమని ప్రార్థిస్తున్నాం. పాప క్షమాపణ, ఆత్మశాంతిని మీరు కలిగించి, శారీరక స్వస్థతనిచ్చి, మనశ్శాంతినిచ్చి ప్రభా అనేకులను మీ సంఘంలోనికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభానికి స్తోత్రం. ఈ సంఘ పరిచర్య మీరు ఇంతవరకు మీరు ఆశీర్వదించినందుకు నీ స్తోత్రం. ఈ సభల ద్వారా అనేకులు మీరు పొందారు. సభలకు ఎంతమంది వంతుగా సహకారం కలిగి ఉన్నారు, పరిచర్య చేస్తున్నారు, ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అట్టి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నారు. దీవించి మీ నామమునకు మహిమ తెచ్చుకున్నాడు. మళ్ళీ మీ దాసులు తిరుగు ప్రయాణాల్లో మీ సహాయమును వారికి సమృద్ధిగా దయచేయండి ప్రభువా. మరి వారికి అప్పగించిన పరిచర్యలు, సంఘాన్ని బట్టి, సేవకులను, సంఘ విశ్వాసాలను బట్టి, సేవకురాలను బట్టి విశ్వాసం చెల్లిస్తున్నాం. మరి నాయన విజయ్ కుమార్ గారు మరి తన భార్య విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. నాయన సంపూర్ణమైన స్వస్థత, క్షేమము, ఆరోగ్యము దాసురాలకు విధించి బలపరచండి ప్రభావ. మంచి సాక్ష్యం మరొక దాసులను మేము ఎదగలుగుతాం. సహాయం చేయండి. వాళ్ళకి అప్పగించిన పరిచర్యలను మీరు దీవించు, బలపరచండి. అలాగే ప్రభావ మరి అయ్యా నేను పెరుగుపురం నుంచి వచ్చిన దాసు మరి భాస్కర్ని బట్టి ప్రభావ, తనుజను బట్టి విషయం ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన ప్రభావ పరిచర్యలు, బాధ్యతనైనా అయ్యా నీకు స్తోత్రం ప్రభా. బిడ్డలు సమయోచితమైన మంచి జ్ఞానముతో ప్రభా నీ బిడ్డలు పరిచర్యలను ముందు కొనసాగించడానికి సహాయం చేయండి ప్రభానికి స్తోత్రాలు. అలాగే వారి సభల కొరకు ఒక ప్రత్యేకమైన స్థలము మరి నైనా మరి కొనటానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు ప్రభు. ప్రభువైన స్థలాన్ని వారి త్వరగా మీరు వారికి అప్పగిస్తారని మేము నమ్ముచున్నాం ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా వారికి నైనా మరి అప్పు చేసి మరి ఆ స్థలాన్ని కొంటూ ఉన్నారు. ఆ అప్పు కూడా ప్రభు మరి త్వరగా తిరిగిపోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నిటిని మీరు సిద్ధం చేయండి ప్రభు. ఆ స్థలాల్లో గంభీరమైన సభలు, అనేక ఆత్మల రక్షణకు సువార్త అందించడానికి ప్రభు స్థలాన్ని మరి వీళ్ళు కోరుకుంటుండగా, సంఘం కోరుకుంటుండగా మరి ఆ పెరుగుపురం పట్టణంలో మరి ఆ స్థలాన్ని వారికి మీరు అప్పగించబోతున్నందుకు స్తోత్రాలు. స్థిరపరచు, బలపరచు వాడుకున్నాను ప్రభా. మరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కబడిని దీవించినాను. మళ్ళీ మేము రాత్రి మరి మంచి వర్తమానాల ద్వారా మేము బలపరచబడటానికి సహాయం చేయండి. సువార్త సందేశాన్ని గ్రామానికి మీరు అందించండి. యేసు అతి శ్రేష్టమైన నామం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు. యేసు నామమునకు సంపూర్ణ విజయం భవాది మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరిన మనకును ఆయనను ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించుగా అందరూ బాగుందండి. సాయంకాలం అందరూ కూడా త్వరగా సిద్ధపడి రావాలని కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగా. Bye-bye.